సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా కనిపించే ఇంకొక స్టార్ హీరోయిన్ సమంత. 'మా ఇంటి బంగారం' సినిమాతో మంచి సక్సెస్‌ని మాత్రమే కాదు, ఇప్పుడు తన పర్సనల్ లైఫ్‌లో ఇంకొక అడుగు ముందుకు వేసి త్వరలోనే తల్లి కాబోతోంది. పైగా ఈ సినిమా సక్సెస్ మీట్‌లోనే తాను తల్లి కాబోతున్నానని, మళ్ళీ ఒక చిన్న బ్రేక్ తీసుకుంటానని, మెటర్నిటీ తర్వాత మళ్ళీ మీ ముందుకు వస్తాను అంటూ తాను వెలుగులోకి తీసుకొచ్చిన విషయం అందరినీ షాక్‌కి గురిచేసింది. ఎప్పుడైతే ఈ విషయం వెలుగులోకి వచ్చిందో అభిమానులు, ఫాలోవర్స్ ఆమెకి కంగ్రాచ్యులేషన్స్ అంటూ విషెస్‌ని పెట్టేశారు. ఇదిలా ఉంటే ప్రస్తుతానికి తన మెటర్నిటీ లీవ్ నుంచి మళ్ళీ చాలా బిజీ లైఫ్‌ని మళ్ళీ తన ప్రొఫెషనల్ లైఫ్‌లోకి వచ్చేసినట్టుగా అనిపిస్తోంది సమంతని చూసినట్లయితే. 'మా ఇంటి బంగారం' సినిమా సక్సెస్ తర్వాత తన భర్త రాజనీముడితో కలిసి కొన్ని రోజుల పాటు వెకేషన్‌కి థాయిలాండ్‌కి వెళ్ళింది. పైగా థాయిలాండ్‌లో తానున్న రిసార్ట్ కమ్ స్పా ఎంత కాస్ట్‌లీ అంటే ఒక రాత్రికే 75,000 నుంచి 3.5 లక్షల వరకు చార్జ్ చేస్తారట. అలా ఎంతో లగ్జరీ ప్రీమియంతో కూడుకున్న ఈ స్పా తనకి బాగా నచ్చిందని, ఆ స్పా పేరు శివాసం అని, పైగా ఆ స్పా ప్రమోషన్స్‌లో కూడా పాల్గొంటూ ఇది ఒక రిసార్ట్ లాగా అనిపియలేదని, ఎంతో హ్యాపీగా ఉందని, ఇక్కడికొచ్చిన తర్వాత తాను ఎంతో రిలాక్స్ అయ్యానని, ఒక్కసారి వస్తే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది అంటూ చెప్పడం మాత్రమే కాదు, ప్రస్తుతానికి తాను ఈ ఫేజ్‌ని బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నానని, తన లైఫ్‌లో ఎప్పటినుంచో ఈ మూమెంట్ కోసం తాను ఎదురు చూస్తూ ఉన్నానని, ఒక్కసారి బేబీ వచ్చిన తర్వాత ప్రపంచమంతా బేబీయే అయిపోతుంది అంటూ, తానున్నదే బేబీ కోసం అంటూ ఎంతో ఎమోషనల్‌గా మాట్లాడింది. మరి అలాంటి సమంత తన బేబీ మూన్ వెకేషన్‌ని ముగించుకొని ఇప్పుడు సినిమాల్లో అయితే బిజీగా లేదు కానీ, మరోపక్క ప్రమోషన్ యాడ్స్‌తోనూ, అంతేకాకుండా తాను స్టార్ట్ చేసిన కొన్ని కంపెనీల ప్రమోషనల్ యాక్టివిటీస్‌లో చాలా బిజీగా ఉంది. అలాంటి సమంత రీసెంట్‌గానే జాయ్ కేర్ అనే ఒక శానిటరీ ప్యాడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని స్టార్ట్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈకో ఫ్రెండ్లీగా, అంతేకాకుండా ఎంతో హెల్తీగా ఉండేది ఆడవాళ్ళకి శానిటరీ ప్యాడ్స్ ప్రాముఖ్యత గురించి, అంతేకాకుండా తన కంపెనీ తయారు చేస్తున్న ప్యాడ్స్ ఎంత బాగుంటాయో దానిలో ఉండే క్వాలిటీ గురించి, అంతేకాకుండా హైజీనిక్ గురించి, అంతేకాకుండా దానివల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ గురించి కూడా ఎంతో యాక్టివ్గా ఉంటూ తన బేబీ బంప్తోనే ప్రమోషన్ యాక్టివిటీస్లో కూడా పాల్గొంది. ఇలాంటి నేపథ్యంలోనే తన టీంతో కలిసి ఈ మధ్య కాలంలోనే ముంబైలో కూడా కనిపించడం జరిగింది. ఇక ముంబైలో బ్లాక్ కలర్ అవుట్‌ఫిట్‌లో తన ప్రెగ్నెన్సీ బంప్‌తో ఎంతో గ్లామరస్‌గా కనిపించిన సమంతని చూసిన ప్రతి ఒక్కరు సమంత మెటర్నిటీ లీవ్‌ని బాగా ఎంజాయ్ చేసింది. అంతేకాదు ప్రస్తుతానికి తన బేబీ బంప్‌తో ఎంతో గ్లామర్‌గా కనిపిస్తోంది. త్వరలోనే సమంతని బేబీతో చూడబోతున్నాము అంటూ రకరకాల కామెంట్స్ పెడుతున్న వైనం. అదండి అసలు సంగతి. ఓ పక్క స్టార్ హీరోయిన్‌గా కొన్ని దశాబ్దాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీని, సౌత్ ఇండియా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసి, బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రాణించిన సమంత తన సెకండ్ ఇన్నింగ్స్‌లో 'మా ఇంటి బంగారం' సినిమాతో మంచి సక్సెస్‌ని, అంతేకాకుండా తన పర్సనల్ లైఫ్‌లో ఇంకో ప్రమోషన్‌ని కూడా సంపాదించుకుంటోంది తల్లిగా మారి. ఇలాంటి నేపథ్యంలోనే సమంత చేసిన పని ఏంటో తెలుసా అంటే వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు ఇంకొకసారి ఆసక్తికరంగా వైరల్ అవుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.